హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ చానూస్ మామ్. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు ఈ వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. లాస్ట్ వీకెండ్ మేము చాణక్యని తీసుకొని ఏఎంబి మాల్కి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు మేము కూడా హైదరాబాద్లోనే ఉన్నామండి. మేము వీకెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా కలిసి ఇలా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. అందరం కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఆ రోజు కూడా అలాగే మేము మీట్ అయ్యాము. తిను నా తోడుకోళ్ళు అనమాట, వీడేమో నా తమ్ముడు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ అబ్బాయి ఏమో మా తోటికోళ్ళు వాళ్ళ అన్నయ్య. మేమందరం కలిసి వెళ్తూ ఉంటాము. ఇక్కడ చూడండి చాను ఆవులెంతలు ఎలా తీసేస్తున్నాడో. యాక్చువల్లీ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా చాణక్యకి ఫుడ్ ఇంట్లో పెట్టేసి బయటకు తీసుకెళ్తామండి. ఆవాలు కూడా లేట్ అయింది, మేము బయలుదేరేసరికి 8 అయిపోయింది. అందుకే అట్లాగా చాణక్య ఉన్నాడు. తిను నాగేంద్ర. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మా చానుబాబుని తను చాలా చక్కగా ఎత్తుకుంటాడు. ఇలా ఇవ్వక్క నేను ఎత్తుకుంటాను అని చెప్పి విసిగిపోకుండా ఆడిస్తూ ఉంటాడు. ఇక్కడ చాణక్యకి ఫోటో తీద్దామని చెప్పి వాడిని నించోమని చెప్పాము. వాడి చెప్పులు చెక్ చేసుకుంటున్నాడు. ఆ బెల్ట్ ప్రాపర్గా లేదంట. చాలా పర్ఫెక్షనిస్ట్ అండి బాబు నా కొడుకు. వాడు ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని కరెక్ట్గా పెట్టాలని చూస్తాడు. ఇప్పుడు ఆ చెప్పు కరెక్ట్గా పెట్టేంత వరకు వాడు అసలు ఊరుకోడు అనమాట. మా హస్బెండ్ మళ్ళీ తీసుకెళ్ళి నించోబెడుతున్నారు. ఇక్కడ నాగేంద్ర కూడా హెల్ప్ చేస్తున్నాడు. వాడు అసలు ఆగట్లేదు చూడండి. ఒక చోట అసలు ఉండడు అనమాట. చాలా యాక్టివ్గా హైపర్గా ఉంటాడు. ఎప్పుడూ అటు ఇటు పరిగెడతా ఉంటాడు. ఈ మధ్యన మా హస్బెండ్కి బాగా అటాచ్ అయిపోయాడు. చాలా క్లోజ్ అయిపోయాడు అసలు. ఇది చూడండి, మేము అక్కడ ఒక ప్లే జోన్ చూసాము ఏఎంబి మాల్లో. చాలా బాగుంది, భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది బయట నుంచి చూస్తే. ఇక్కడ చూడండి మా హస్బెండ్ చానుని ఎత్తుకొని ఉన్నారు. లైక్ వాడు చూడండి, బాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అంటే చెప్తున్నాడు. వాడు నోట్తో చెప్పకపోయినా సైన్స్ అన్నీ చక్కగా చేస్తున్నాడండి. చూడండి వాడు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అని. నేను వీడియో తీస్తుంటే పరిగెట్టేశాడు సడన్గా. వాడు అంతేనండి, కాన్షియస్నెస్ ఇంకా రాలేదు చాణక్యకి. అమ్మని నాన్న దగ్గరే ఉండాలని చెప్పి. మా తమ్ముడు వెళ్ళి అడుగుతున్నాడు ప్రైజింగ్ డీటెయిల్స్. అది పర్సనల్గా మాకైతే అంత వర్త్ అనిపించలేదు. 4000 చేంజ్ చెప్పారు ఆ ప్లే జోన్లో ఒక్క పిల్లోడు ఆడుకోవడానికి. మాకు ఎక్కువ అనిపించింది. మేము వచ్చేసాం అనమాట. కొంచెం సేపు తర్వాత సత్యశ్రీ తీసుకుందండి చాణక్యని. తను మా తోటికోళ్ళని చెప్పాను కదా, తననమాట. చాలా అసలు ఇది చూడు అది చూడు అని చెప్తోంది. వాడు అసలు వినటం లేదు. అయినా సరే చాలా ఓపికగా ఎత్తుకుంది. ముందు అసలు వెళ్ళేవాడు కాదు తన దగ్గరికి. ఇప్పుడు చాలా బాండింగ్ పెరిగిపోయింది వాళ్ళ పిన్నితో వాడికి. షీ సో స్వీట్ అనమాట. మేము తోటికోళ్ళ కంటే సిస్టర్స్లో చాలా క్లోజ్గా ఉంటాము. తిని మా మరిది డ్యాన్స్ వేసేస్తున్నాడు అక్కడ. మేము ముందు ఇంకొక ప్లే జోన్కి తీసుకెళ్ళేవాళ్ళం అండి. దానికి ఆపోజిట్లో ఇంకో ప్లే జోన్ ఉంటుంది అనమాట అక్కడ. అది మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయి ఉంది. ఇదేమో బాగా ఎక్స్పెన్సివ్గా అనిపించింది. సో దట్ మేము అలాగా గేమింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళాం చాణక్యని. మేము యాక్చువల్లీ ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది ఉన్న ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటామండి వాడిని. సో దట్ వాడు అందరితో మింగిల్ అవుతాడు, అన్ని టెక్స్చర్స్ని అలవాటు చేసుకుంటాడు అని చెప్పి. ఇక్కడ కూడా మేము అదే చేస్తున్నాం. మా హస్బెండ్ వాడిని అటు ఇటు తిప్పుతున్నారు. అక్కడ కొన్ని షాప్స్ అవి చూసాము, జస్ట్ విండో షాపింగ్ చేసాము అంతే. నాకైతే ఈ సాఫ్ట్ టాయ్స్ భలే నచ్చాయండి. అక్కడ నేను ఒక టెడ్డీ బేర్ని చూశాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి చాణక్య చాలా చక్కగా బుద్ధిమంతుల్లా ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాడు అనుకుంటున్నారు కదా మీరు. మేము వాడిని దాని మీదకి ఎక్కించడానికి ఎంత కష్టపడ్డామో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. చాలా చక్కగా పోజులు కొట్టేస్తున్నాడు. యాక్చువల్లీ ఏమైందో చూడండి, వాడిని ఎక్కించడానికి ఎంత ట్రై చేసాము అసలు. అంతకంటే ముందు కూడా చాలాసేపు ట్రై చేసాము. ఆఖరికి కూర్చున్నాడు. ఎందుకంటే వాడికి టెక్స్చర్స్ నచ్చవు అనమాట. అన్ని రకాల టెక్స్చర్స్ వాడికి నచ్చవు. కొంచెం సెన్సరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి చాణక్యకి. తర్వాత కొంతసేపటికి అలవాటు పడ్డాడు, కూర్చున్నాడు, ఆడాడు. కానీ ఎక్కువసేపు టాలరెన్స్ ఉండదన్నమాట వాడికి. అటు ఇటు చూశాడు, మాకు కావాల్సిన పోజులు అవి ఇచ్చాడు. వాడు ఆడుకునేటప్పుడే వీడియో తీసి మేము స్క్రీన్ షాట్స్ తీస్తాము. పిక్స్ అంటే ఎగ్జాక్ట్గా రావన్నమాట. తర్వాత ఇంకొక రైడ్ తీసుకెళ్ళామంటే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, నచ్చిందంట. వాళ్ళ నాన్నతో వెళ్ళి కూర్చున్నాడు. ఏంటో అసలు ఏది ఎక్కడో ఇది చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ కూర్చున్నాడు. మేమైతే మాత్రం పాస్ అది తీసుకోమండి, మేము ఇన్వెస్ట్ చేయము. ఎందుకంటే
చాణక్య చాలా చిన్నవాడు కదా, వాడికి కూడా అంత కాన్షియస్నెస్ లేదు, వాడు ఏమంత ప్రాపర్గా ఆడలేడు. మేమైతే పెద్దవాళ్ళు మేమేం ఆడతాం చెప్పండి. సో వాడిని జస్ట్ అలా తీసుకెళ్తాము, వాడికి నచ్చిన ప్లేస్లో కూర్చుంటాడు, వాడికి నచ్చినట్టుగా తిరుగుతాడు, అన్నీ పట్టుకుంటాడు, టెక్స్చర్స్ అలవాటు అవుతాయన్న ఓన్లీ రీజన్ అది మాత్రమే. అది కూడా కొంతసేపేనండి, వెంటనే దిగిపోతాడు, ఎక్కువసేపు దేని మీద ఉండలేడు అనమాట. మళ్ళీ బలవంతంగా కూర్చోబెట్టాడు వాళ్ళ బాబాయ్. చూడరా అవి దీనికి స్టీరింగ్ ఉంది, ఇట్లా తిప్పు అట్లా తిప్పు అంటే చూడండి ఎంత చక్కగా తిప్పేస్తున్నాడో నా చాణక్య. చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు, అబ్జర్వేషన్ పెరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. చాలా ఫైట్ చేస్తున్నాడు, వాడు నా వారియర్. చూడండి ఇక్కడ ఇంకొక రైడ్ దగ్గరికి తీసుకెళ్ళాము. అసలు ఫస్ట్ టైం అనమాట వాడు అంత ఇంట్రెస్టింగ్గా చూడడం, అబ్జర్వ్ అస్సలు చేసేవాడు కాదు. ఇక్కడ ఏదో ఉంటే ఎక్కడో చూసేవాడు. వాడు చూడటం, అవి ఎలా వెళ్తున్నాయి, నేను అడుగుతున్నాను అక్కడ అవి ఎలా తిరుగుతుందిరా అంటే ఇలా రౌండ్గా తిరుగుతుంది సర్కిల్ అని చెప్పి చేత్తో చూపిస్తున్నాడు. చాలా మాకందరికీ భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. వాడు ఒక్కడి కోసమే వెళ్తామండి అందరం కలిసి, వాడి కోసమే టైం స్పెండ్ చేస్తాం, వాడి కోసమే వెయిట్ చేస్తాం. ఈవెన్ మా మరిది తోటికోళ్ళు ఎవరు వచ్చినా సరే చాలా ఓపికగా వాడి కోసం చాలా టైం స్పెండ్ చేస్తారు. వాడంతటా వాడిని ఆడుకొనిస్తాము, సో దట్ వాడి టోడ్లర్హుడ్ని కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పి. వాడెంత వెనకబడిపోయినా పిల్లలకి ఇచ్చే ఆనందాన్ని మనం ఇన్స్టెంట్గా కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి మనం చేయగలిగినంత చెయ్యాలి. వాడు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడతాడండి. ఆటిజం పిల్లలంటే కొంచెం అంత డిస్ట్రాక్టివ్గా ఉంటారు. బట్ అలా అని చెప్పి మనం ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ఉంచుకుంటే వాళ్ళ డెవలప్మెంట్ ముందుకు వెళ్దనమాట. ఇక్కడ చూడండి ఇందాక ఎక్కిన రైడ్ వాడికి నచ్చింది అనుకుంటా, వాళ్ళ నాన్న చూసుకోకుండా ముందు తీసుకెళ్తుంటే వాడు చూడండి వెనక్కి ఎలా చూస్తున్నాడో. ఇక్కడ చూడండి వాడు వదిలిపెట్టకుండా ఎలా చూస్తున్నాడో మళ్ళీ వెనక్కి తిరిగి. ఇక్కడ మా తమ్ముడాలు చూడండి, మేము చాణుతో కుస్తీ పడుతుంటే వీళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కనిపించింది, వాడికి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటా, వాడే దాని దగ్గరికి వెళ్ళాడు. పియానోలా ఉంది, వాడికి ఇంట్లో పియానో ఉంటుంది అనమాట, టాయ్ పియానో, చాలా చిన్నది, దాంతో ఆడుకుంటూ ఉంటాడు వాడు. అక్కడ చూడండి అవి 2 కలర్స్లో లైట్స్ వెలుగుతున్నాయి. లైట్ వెలిగిన వెంటనే వాడు దాని మీద చేయి పెట్టి ఏంటి ఆ కలర్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. యూ కెన్ అబ్జర్వ్ హిస్ కలర్స్ వెలగగానే అది ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే వాడు అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు ఇంటరాక్ట్ అవ్వడానికి మాతో. వాడు ఏది అడిగినా దేని మీద పాయింట్ చేసినా మేము టైం వేస్ట్ చేయకుండా అసలు వాడిని విసిగించకుండా వెంటనే చెప్పేస్తూ ఉంటాము. వాడు అసలు పారిపోతూ ఉంటాడండి, మేము వాడు చెక్కేస్లో వదలం అనమాట, ఇలా పట్టుకునే ఉంటాము. చూడండి ఇక్కడ జీబ్రాని చూపించి కళ్ళు ఏవరా అని అడిగితే వాడి కళ్ళు చూపించుకుంటున్నాడు. వాడికి ఆర్గాన్స్ని ఐడెంటిఫై చేయడం కూడా వచ్చింది. ఇక్కడ నోస్ ఏది ఐస్ ఏదంటే చూపిస్తున్నాడు. ఈ బాడీ పార్ట్స్ ఐడెంటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి సాఫ్ట్ టాయ్స్ భలే ఉన్నాయి. ఇక్కడ మా ముగ్గురిని నడవమని చెప్పి నాగేంద్ర వీడియో తీస్తున్నాడు. నడవండి మీరు, అట్లా నడవండి, నేను ఎలా వీడియో తీస్తానని చెప్పి కెమెరామ్యాన్ అయిపోయాడు కొంతసేపు మాకు. అండ్ ఇక్కడ చూడండి అక్కడ ఏదో రైడ్ ఉందన్నమాట, చాణక్య దాన్ని ఆడలేడు అనుకోండి, వాటర్ రైడ్. నేను వాడికి చూపిస్తున్నాను, ఇది కొత్తగా పెట్టారు, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, పిల్లలకి చాలా బాగుంటుంది, పిల్లల కోసమే ఎక్స్పెషల్లీ ఇది. భలే ఉంది. ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే చూడు బాబు ఏడి వాళ్ళేరి అని చెప్పి మేము ఆల్మోస్ట్ చాణక్యతో మాట్లాడుతూనే ఉంటాం అనమాట, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం, సో దట్ వాడు మాతో ఇంటరాక్ట్ అయి ఉంటాడని. కనెక్షన్ కట్ అవ్వకుండా చూసుకుంటాము. ఎవరి దగ్గర ఉన్నా ఎవరు ఎత్తుకున్నా సరే వాడితో మాట్లాడుతూనే ఉండమని చెప్తూ ఉంటాను నేను, సో దట్ వాడికి మాతో ఇంటరాక్షన్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది ఎక్కాడు, మీకు ఇందాక చెప్పినట్టే పిక్చర్స్ భలే ఉన్నాయి అనుకుంటున్నారు కదా, ఇవి స్క్రీన్ షాట్స్. చూడండి వాడిని ఎక్కించడానికి ముందు ప్రిపరేషన్ ఎంత జరిగిందో. అసలు కొత్తగా ఏదైనా కలర్ టెక్స్చర్ ఉంటే అసలు ఎక్కడు, తర్వాత బలవంతంగా ఎక్కించాను, కూర్చున్నాడు. పక్కన ఏదో రైడ్ ఉంటే దాన్నే చూస్తున్నాడు, అసలు కాన్సన్ట్రేషన్ మా మీద లేనే లేదు. అక్కడ నేను గొంతు చించుకొని అరుస్తున్నాను, వాడు అస్సలు చూడట్లేదు. ఆటిజం పిల్లలకి వేరే ఏదైనా అట్రాక్టివ్గా కనిపిస్తే దాని మీదే వెళ్తుంది అనమాట దృష్టి. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. మేము డిస్టర్బ్ చేయలేదు కొంతసేపు, ఇంకా తర్వాత దిగిపోయాడు. మళ్ళీ కూర్చోబెట్టాము. మళ్ళీ కూర్చున్నప్పుడు అసలు విసిగిపోలేదు, వాడంతా వాడే కూర్చున్నాడండి. ఇంకా అయిపోయింది వాడి టాలరెన్స్.
మళ్ళీ దిగుతున్నాడు. వాడికి ఆటలా ఉందన్నమాట, దిగడం ఎక్కడం దిగడం ఎక్కడం. మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు. వాడంతటా వాడు ఎక్కి కూర్చుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు వాడిని ఎక్కించడానికి మేము కుస్తీ పడ్డాము. ఇప్పుడు వాడంతటా వాడే ఎక్కి కూర్చుంటున్నాడు. చూడండి, మనం పిల్లల్ని, ఆటిజం పిల్లల్ని మనం పుష్ చేయాలి. వాళ్ళు చెయ్యను అని వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళు ఇన్బిల్ట్ అలాగే ఉంటారు. మనం వాళ్ళని పుష్ చేసి చెయ్యి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేసైనా చేయించాలి, సో దట్ వాళ్ళకి తొందరగా అలవాటు అవుతుంది. ఇక్కడ మీకు ఇది ఎగ్జాంపుల్ అనమాట. చాణక్య నిన్న చేయి పట్టుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాను, అదే చెప్పి తీసుకెళ్తున్నాను అక్కడ. ఫైనల్లీ అండి మాకు ఒక ప్లే జోన్ కనిపించింది, ఓపెన్ చేసి అక్కడికి మేము స్పీడ్గా వెళ్ళిపోయాము. వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, లేదు మేడం అయిపోయింది, లేదు అయిపోయిందంటే మా తమ్ముడు అని చెప్పాను కదా, నాగేంద్ర అండ్ మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశారు. మేము వెళ్ళాము. ఒక 15 మినిట్స్ ఆడుకోండి అని చెప్పారు. ఇక్కడ చూడండి, చాణక్యని తీసుకెళ్ళి అందులో వేసేసాము. వాడు బాల్స్ని తీసుకొని అడుగుతున్నాడు అనమాట, కలర్ అడుగుతున్నాడు వాడు. మీకు అర్థమైందా? మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చాలాసేపు అక్కడే నించుని కొంచెంసేపు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. వాడికి టైం పడుతుందండి. వాడికనే కాదు, ఆటిజం పిల్లలకి ఎవరికైనా సరే టైం పడుతుంది. వెళ్ళట్లేదు అని చెప్పి తొయ్యకండి, కొంచెం టైం ఇవ్వండి. కొంచెం టైం ఇచ్చి వాళ్ళు చేస్తున్నారో లేదో చూసి అస్సలు చేయకపోతే అప్పుడు మీరు పుష్ చేయండి. ఇక్కడ చూడండి, అన్ని బాల్స్ని తీసుకుంటున్నాడు, అడుగుతున్నాడు. నేను వాటి కలర్ చెప్పిన తర్వాతే దాన్ని కిందకి త్రో చేసేసి మళ్ళీ ఇంకో బాల్ తీసుకుంటున్నాడు. చూడండి ఎంత ధైర్యంగా వెళ్తున్నాడో. ఫస్ట్ టైం, ఎప్పుడు వెళ్ళినా నేను కూడా వెళ్తాను అనమాట వాడికి. నేను అసలు వెళ్ళలేదు, నేను బయటే కూర్చున్నాను. వాడంతటా వాడే లోపలికి వెళ్తున్నాడు. ఆ బ్లూ కలర్ బాల్ తీసి చూపిస్తున్నాడు, ఆ కలర్ చెప్పాలంటే. నేను బ్లూ చాను, బ్లూ 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 అంటే వెంటనే ముందుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, వాడు పడిపోయాడు. పడిపోయిన తర్వాత కూడా లేచి నించుని వాడంతటా వాడు నడుస్తున్నాడు. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇది ఆటిజం పిల్లలు ఉన్న పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు పడిపోయినా ఏదైనా అనీజీగా అనిపించినా చాలా ట్యాంట్రమ్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చాణక్య చాలా ఇంప్రూవ్ అవుతున్నాడండి ఈ మధ్యన. వాడు లోపలికి వెళ్తున్నాడు, ఆ ప్లే జోన్లో ఆడుకుంటాడు, అవన్నీ ఎక్కుతాడు అనుకున్నాను నేను. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ బాల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ పడేసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాడండి వాడు. వాడికి నచ్చలేదనమాట. యాక్చువల్లీ ఎప్పుడూ నేను కూడా వెళ్తానని చెప్పాను కదా, ఇక్కడ కూడా మళ్ళీ వేరే బాల్ ఏదో చూపించి అడుగుతున్నాడు. వాడు ఈ అని అడుగుతాడు, చెప్పగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు. వాళ్ళంతటా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడం, అన్నీ వెతకడం, అన్ని వస్తువుల్ని ముట్టుకోవడం, ఇట్లాగా వాళ్ళంతటా వాళ్ళే హర్డిల్స్ ఉన్నప్పుడు నడవడం, అవన్నీ చేయనివ్వాలండి. వాళ్ళంతటా వాళ్ళు చేయడం వల్ల చాలా డెవలప్మెంట్ ఉంటుంది. అస్తమానం తీసుకెళ్ళలేకపోయినా ఇలాగా వీక్లీ వన్స్ అయినా సరే మనం బయటికి తీసుకెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం, ఇలా కొత్త కొత్త ప్లేసుల్ని విజిట్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెటర్ అవుతారు. వాళ్ళ డెవలప్మెంట్లో చాలా ర్యాపిడ్ మీకు బెటర్మెంట్ కనిపిస్తుంది మీకు డైరెక్ట్గా. చూడండి, ఎంతసేపు అయినా అక్కడే ఉన్నాడండి, అసలు వెళ్ళట్లేదని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి అది ఎక్కించాను, హర్డిల్స్ అవి ఎక్కాడు. భలే ఎక్కాడు, వాడంతటా ఆడే అనుకుంటున్నాను. ఇలాగ వెంటనే లైట్స్ ఆఫ్ చేశారు. క్లోజింగ్ టైం అంటండి, వెంటనే అయిపోయింది, టైం అయిపోయింది, వచ్చేయమని చెప్పి ఫుల్గా హడావిడి చేస్తున్నారు స్టాఫ్ అందరూ. నాకేమో తీసుకొచ్చే బుద్ధి కాలేదు, అప్పుడే కదా వెళ్ళాడు పాపం వాడు అనిపించింది. ఓకే అని చెప్పి ఒకసారి స్లైడ్ ఎక్కించేసి బయటికి తీసుకొచ్చేస్తున్నాను. వాడిని బయటికి తీసుకురావడం గగనం అండి బాబు, చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ఒకసారి నచ్చిందంటే వదలడు అసలు. ఇక్కడ చూడండి ఎలా పరిగెట్టుకుని వస్తున్నాడో వాళ్ళ నాన్న దగ్గరికి. ఈ పర్టికులర్ వీడియో నాకు భలే నచ్చిందండి, ద బెస్ట్ క్యాప్చర్ వీడియో అనమాట ఇవాళ మాకు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.